హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేపడుతున్న రెసిపీ వచ్చి వంకాయ మసాలా కర్రీ. ఈ వంకాయ మసాలా కర్రీని ఎంతో సింపుల్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ వంకాయ మసాలా కర్రీ చపాతీలకు కానీ వైట్ అన్నంలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక సిమ్లో పెట్టి కాగనివ్వండి. ఇప్పుడు ఆయిల్ కాగే లోపల ఇలా ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకోండి. ఈ కర్రీకి చిన్న చిన్న వంకాయలు అయితే బాగుంటాయి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే కాళ్ళు చుట్టూ ఉన్న వంకాయకి తొడియాలు ఉంటాయి కదా, ఆ తొడియాలని ఇలా నీట్గా తీసి వేసుకోండి. ఇలా నీట్గా తీసి వేసుకుని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా వంకాయలని వేసుకొని నీట్గా కడిగి వాటర్లో నుంచి తీసి వంకాయలని పక్కన పెట్టుకొని మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వంకాయలని కట్ చేసుకోండి. వంకాయలన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వీటెక్కాక మనం ముందుగా క్లీన్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని వేసేసుకోండి. వంకాయలను వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకోండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. వంకాయలు బాగా ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు మనం మసాలాకి ఏమేమి కావాలో చూద్దాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే చిన్న సైజు టమాటాలు 2, కొద్దిగా అల్లం, ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలు మూత తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వంకాయలు బాగా వేగుంటే వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ వంకాయలు అయితే చాలా అంటే చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ వంకాయలని తీసి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇలా వంకాయలని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలానే ఒక పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని బాగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న వాటర్ని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలాక మూత తీసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలానే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఇలా పులుపు తీసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక 6 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇవన్నిటిని ఇలా వేసేసుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ మధ్యలో ఇలా మూత తీసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని
స్టవ్ ఆపేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్ టేస్టీగా మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.